ప్రైజ్ ద లార్డ్. తండ్రి పాదాల చెంత ఈ ఉదయకాల ప్రార్థన సమయంలో పాల్గొన్న మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా. దేవుడు తనకు ఉచితమైన కృప వల్ల మరో సూర్యదినిచ్చారు. గడిచిన రాత్రి కాచి కాబట్టి భద్రపరిచారు. ఈ నూతన దినాన్ని ఇచ్చారు. అందరిని బట్టి దేవుని మహిమ కలుగును గాక. ఈ రోజంతట్లో ఆయన యొక్క కృప, ఆయన యొక్క వాత్సల్యత మనతో ఉండేలాగా ఆయన సహాయాన్ని కొరకు అయితే కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడవు, కనికరం కలిగిన దేవుడవు నాయన తండ్రి. మరొక నూతన దినాన్ని ఇచ్చారు. రాత్రి కాచి కాపాడారు, భద్రపరిచారు. మీకు స్తోత్రములు నాయన తండ్రి. ప్రతి దాన్ని గురించి నాయన మీకే వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన తండ్రి. ఈ రోజంతా కూడా తండ్రి మమ్మల్ని మీ కృపలో భద్రపరచండి, సహాయాన్ని ఉండి మేము చేయు ప్రతి పని ద్వారా నేను మహిమపరిచి కనపరిచే భాగ్యం నుండి మాట వల్ల కానీ, తలంపు వల్ల కానీ, క్రియ వల్ల కానీ ఏ విషయంలో మేము తప్పిపోకుండా అయ్యా మీ వైపు చూస్తూ ముందుకు సాగిపోవటానికి మీ కృప అనుగ్రహిస్తున్నందుకే మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన తండ్రి. ఎంతమంది ప్రార్థనా సమయంలో పాల్గొన్నారు ప్రతి బిడ్డను మీ కృపలో జ్ఞాపకం చేసుకుని వాళ్ళ అవసరం తీర్చండి. ఏ విషయమే మీ పాదాల చెంత మొరపెడుతున్నారో తండ్రి మీ కృపలో జ్ఞాపకం చేసుకుని గొప్ప కార్యములు నాయన బిడ్డల యొక్క జీవితంలో చేయమని మీ పాదాల చెంత విజ్ఞాపనం చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా ఎంతమంది ప్రార్థన అవసరాలు కోరారు ప్రతి ఒక్కరు కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకుని మీ సహాయాన్ని ఇస్తున్నాను. మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి నాయన. ఎంతమంది తండ్రి ఈరోజు తమ పుట్టినరోజు జరుపుకుంటున్నారు బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని ఎంతకాలం కాపాడారు. నూతన సంవత్సరం దయకిరించినందుని బట్టి మీకు వందనాలు తండ్రి. ఇంకా అనేక సంవత్సరాలు తండ్రి తమ పుట్టినరోజు జరుపుకుని స్తుతించి మహింపరిచే భాగ్యాన్ని. అదేవిధంగా ఎంతమంది తమ వివాహ దినాలు జరుపుకున్నారు బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయాన్ని ఆశీర్వదించండి తండ్రి. ఎంతకాలం కాపాడి తండ్రి అయ్యా. రాబో తరాలకు ఆశీర్వాదకరమైన కుటుంబంగా బిడ్డలను చేయమని మీ పాదాల చెంత విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి. అదేవిధంగా ఎంతమంది తమ ప్రియులను పోగొట్టుకుని తండ్రి నాయన వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటారు తండ్రి. మీ సహాయం ఉండి తండ్రి. మీ అందరూ నిరీక్షణ చేత ఆదరింపబడి నాయన మీలో ముందుకు సాగినాయన అయ్యా మీకు మహిమకరంగా జీవించే భాగ్యం ఇస్తున్నందుకే మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా ఈరోజంతా మాకు పని పాటలు తోడుకోండి, సహాయం చేయండి, కృప చూపించండి అయ్యా. మీ కనికరం చూపించండి తండ్రి. నా పిల్లలకి స్కూల్ స్టార్ట్ అవుతుంది ఈ రోజు నుంచి నాయన కృప చూపించండి. బిడ్డలకు రాకపోకలను భద్రపరచండి తండ్రి. వాళ్ళ స్టడీస్లో తోడుకోండి, సహాయం చేయండి తండ్రి. మీ జ్ఞానంతో నింపుతున్నందుకే మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మరొకసారి నాయన తండ్రి ఈరోజంతా మమ్మల్ని మీరు ఎక్కడ చాటం భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించండి. తిరిగి రాత్రి గల ప్రార్థన సమయంలో పాల్గొని మిమ్మల్ని స్తుతించి మాయంపరిచి కనపరిచే భాగ్యాన్ని అనుగ్రహించడం సమస్తం మీ చేతుల్లో పెడతాం. మా కొరకు అతి త్వరలో రాబోతుంది మా రక్షకుడును మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామం పేట మీరు బతిమాలి కొనియాడి వినయంగా వేడుకొని ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. దేవకావమే నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు, నీకు స్తోత్రము. ఆపదలు మమున్ అంటకుండను కావుమయ్య, నేడు నీదు కరుణ తోడను. నేటి కార్యముల్ నేడి చేయగా సూటి అయిన త్రోవ మాకు చూపుమో ప్రభు. చెడ్డ కార్యము చేయకుండాను దొడ్డ బుద్ధినిచ్చి మమ్ము నోద్ధరించుము. దేవకావవే నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు, నీకు స్తోత్రము.